అంతవరకు పోయిండు. ఆ నుంచి అక్కడికి ఎట్లా పోవాలి అర్థమవుతుంది, ఆగిపోయింది మా పంతులు గాడు. అంతవరకు అక్కడ పోయి చూస్తాడంట గైజ్, వాళ్ళు ఏం లేదురా అని చెప్పిన ఇంటన్నాడు వాడు, పోతా అంటాడు. సో మనమైతే మనం బైక్ కీస్ అయితే చూసుకుందాం, ఎందుకంటే ఇలా పడితే మాత్రం వెళ్ళిపోతాయి గైజ్, దొరికాయి. ఇది మొత్తం లోపడుకున్నాం గైజ్, ఇక్కడ నుంచి 3-4 కిలోమీటర్స్. సో అలా ఏమో ఉందో అంటారు మావాడైతే, లేట్స్ అలా ఏముందో. కెమెరా హ్యాండిల్ చేయడం చాలా కష్టం గాయస్ నాకు అడిగితే మాత్రం. వీడు చెప్పింది వినడు, చేయడం మా పంతులాడు వెనకకి వెళ్ళిపోయిండు. వాడు ఏమో ఉందంటున్నాడు, ఏం లేదన్నా చెప్పింది వింటలేడాడు. సో గాయస్ ఇక్కడైతే వచ్చి ఇగో ఈ నీళ్ళన్నీ ఇలా పోతున్నాయి. సో ఇదే డ్రైనేజ్ సిస్టమ్ అనుకుంటా గాయస్, ఇగో దానికోసం కట్టింది. ఇగో వీళ్ళున్న నీళ్ళన్నీ ఇళ్ళకి పోతున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడ పోతున్నాయి నాకైతే అర్థమైతే లేదు. ఇది మొత్తం మ్యూజిక్కి జాయింట్ కావచ్చు అని నేను అనుకుంటున్నా. సో మా పంతులు ఉన్న దగ్గర ఉంటలేదు, కానీ ఇవి గాలి కట్టుకొంచినారా చెట్లు కవర్లు పంతులు ఇంతగానో చెత్త గాయస్. ఇక్కడ చూడొచ్చు ఇక మొత్తం కవర్లేగా చెట్టుకి. ఇక మన వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. వర్షాకాలం టైంలో వాటర్ ఫాల్ పడ్డప్పుడు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏం పడతలే కాబట్టి మనకైతే ఏం కనిపిస్తుంది. సో ఎండాకాలం టైంలో ఎండ కూడా చూడొచ్చు గాయస్, ఎంత కొడుతుంది అబ్బాబాబా, ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరం అవుతుంది. ఇది మన తాటి చెట్టు కళ్ళు దాగో, ఆ చెట్టు కూడా కాల్చేసినారు. పంతుల్లో చెట్టు కాల్చేసినారా? చెట్టు కూడా కాల్చేసినారు. కాల్చేస్తే ఒక్కోసారి అది మళ్ళీ గ్రోత్ స్టార్ట్ కాదు. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు ఇక ఈ ఊళ్ళోపటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కదా, ఇలాంటివి చూడొచ్చు. ఇంకా 3 ఉన్నాయి అలా లోపల మొత్తం ఇలా నీళ్ళు తీసేసుకుంటాను కూడా కదా. అదైతే డ్రైనేజ్కి జాయింట్ ఉందనిపిస్తుంది. సో కొన్ని నీళ్ళు ఇక్కడ పోతున్నాయి, కొన్ని అక్కడ పోతున్నాయి. మావాడు మాత్రం ఈ కొండలన్నీ ఎక్కుకుంటే తిరుగుతున్నాయి గాయస్. మావాడికి మాత్రం ఆయన పని ఇస్తే మాత్రం గాయస్ మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఒక వాచ్మెన్ కానీ ఎక్కువ బాధ ఉంటుంది మా పంతులని మాత్రం. సో ఇక్కడ మొత్తం జాగా చూడొచ్చు గాయస్, ఇక్కడ మొత్తం గలీజ్గా తీసి పెట్టేసినారు. ఎందుకంటే వర్షాకాలం టైంలో వాటర్ ఎక్కువ వస్తాయి కదా గైస్, ఇవన్నీ మునిగిపోతాయి రాళ్ళు. అలా పడ్డే బట్టలు కానీ అవి కానీ కట్టెలు కానీ అవన్నీ ఇక్కడ కొట్టుకొచ్చేస్తాయి. మనకు చూస్తేనే అర్థమవుతుంది కదా గైస్ వర్షాకాలం టైంలో ఎంత డేంజరో. సో వాడు పైకి ఎక్కిండు పంతులు, వాడు చెప్పింది తిన్నాడు గైస్. ఇక సో మనం కూడా ఎగ్దాం నడవండి, ఏం చేద్దామని చెప్పింది తినడు చేయడాడు గాయస్. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం అయితే కట్టెలు అయితే కాల్చేసినారు. సో ఏందో ఇగో మొత్తం కట్టెలే కాల్చేసినారు. ఇక్కడైతే మనకు గుర్తులు కనిపిస్తున్నాయి బొగ్గు. సో మా పంతులాడు మాత్రం తమ్ముళ్ళైతే ఒకటి దింపుదామన్నాడు, దింపేసాడు. సో నీళ్ళ సౌండ్ ఎంత గట్టిగా వస్తుంది గాయస్ వినొచ్చు. సో మనం వచ్చిన పని అయిపోయింది, ఎక్స్ప్లోర్ చేయడం. చలో లెట్స్ గో, వెళ్ళిపోతాం నడవండి గాయస్. ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదు. సో ఈ రాళ్ళ కింద ఏ పాములు ఉన్నాయో ఏం అండకుండా ఉండో మనకు కూడా తెలియదు. దానికి అట్టాన్ని వదిలేసి మన పని మనం చూసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. సో మావాడు కూడా వచ్చేసిండు. సో మేము ఎంత ఎంజాయ్ చేయాలో అంతే చేసుకుంటాం గాయస్, ఎక్కువ పానం మీద కూడా తెచ్చుకోం అంతే కదా. ఆర్టిఫిషియల్గా గాయస్ ఒక స్పూన్ అయితే దొరికింది ఇక్కడ. సో పంతులు స్పూన్ కూడా దొరికింది ఒకటి గాయస్, ఒక స్పూన్ కూడా దొరికింది. సో ఇలా అయితే వేసేసాం. సో గాయస్ అలా అయితే వేసేసినాం మినీ వాటర్ ఫాల్లా. సో ఈ గుంతలు ఎట్లా ఎవరు కొట్టినారో ఏమో పంతులు, ఈ గుంతలు కూడా అప్పటి టైంలో ఎవరు చేసినారో కదరా. ఇది మొత్తం మనం అట్లా అనుకుంటాం కాదు, ఇది పూర్వం మన పాతకాలం దానికి సంబంధించింది అయితే ఉంటుంది కదా ఇది మొత్తం నాకు అడిగితే మాత్రం. సో పడితే మాత్రం నెత్తి వలిగిపోతాయి పంతులు. ఇవి రాళ్ళు చూసినావు ఎట్లున్నాయి, పడితే అవుటే కానీ పనే గోలు, నిజం చెప్తున్నా. సో గైజ్ ఇగో వాటర్ ఫాల్ ఇదే, పైకి కింద నీళ్ళు పడుకుంటూ వస్తాయి, దాన్నే మనం వాటర్ ఫాల్ అంటాం. ఇక వాటర్ పడే టైంలో ఇది మొత్తం పాకుర అనేది వస్తుంది గైజ్ ఇగో చెట్టుది. సో ఇది మాత్రం చాలా డేంజర్ గైజ్. ఎందుకు చెప్పాలా, అది ఆరామ్సే ఇట్లా ఉట్టిగానే జారుతుంది గైజ్, చాలా డేంజర్. ఏమరా పాకుర ఎంత డేంజరా, ఇట్లా స్మూత్ అయిపోతాయి గైజ్, ఇట్లా కింద పడేస్తుంది మనకి మాత్రం. సో ఇక మినీ వాటర్ ఫాల్ అయితే ఇదే. కానీ నాకైతే అర్థమవుతలే గైజ్, ఒక టైంలో రాళ్ళకి హోల్స్ ఎవరు కొట్టినారో అర్థమవుతలే గైజ్. అంత పర్ఫెక్ట్ కొట్టినంటే అవి న్యాచురల్గా అయితే పడేవి. పంతులు అవునా కదా. ఇగో న్యాచురల్ అయితే ఇంత పర్ఫెక్ట్ హోల్ ఎవరు కొడతారు గాయస్, ఇంత పర్ఫెక్ట్ న్యాచురల్ కూడా పడే గాయస్, అవి చేతితో చేసి ఉంటేనే. సో మన ప్రతి ఒక్క రాయిలో చూస్తే మాత్రం మనకి మన పాతకాలంలో మన మనుషులు అయితే బతుకుంటారో మన ప్రతి ఒక్క రీజన్ దొరుకుతుంది గాయస్, నిజం చెప్పాలనుకుంటే. అంటే భూమి పుట్టే స్టార్టింగ్ టైంలో అంతేగా పంతులు. సో ఈ జనరేషన్లో మనం ఈ రాళ్ళు ఇవన్నీ తీసేసి మన పూర్వాన్ని మనమే అంతం చేసేస్తున్నాం గాయస్ నాకు అడిగితే మాత్రం. సో మనమైతే వెళ్దాం, ఇక ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం ఏం లేదు. సో లెట్స్ గో, ఎందుకంటే చాలా టైం అయిపోయింది గాయస్. సో హే గైస్ ఆల్మోస్ట్ అయితే ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. సో మనమైతే వెళ్దాం ఇక. చూడసి గైస్ ఇక్కడైతే వాసనకి పిచ్చి లేచిపోతుంది.
మా పంతులు వాడు అట్లనే కొద్దిసేపు అయితే ఫోటోషూట్ కూడా కంప్లీట్ చేసిండు. సో నాకైతే డౌట్ ఉంది గైజ్, ఈ రాళ్ళపైన హోల్స్ ఎవరు కొట్టిన, ఇవి మాత్రం ఈ టైంలో కొట్టినాయి కావు గైజ్, ఒక టైంలో సంబంధించినాయి. ఎందుకంటే మనం ఇక్కడ నడిచే జాగాల మన పూర్వీకులు కూడా నడిచి ఉండొచ్చు, కొంతమంది ఇక్కడనే నివసించి కూడా ఉండొచ్చు గైస్, ఇక్కడనే ఉన్నోళ్ళు కూడా. సో వీడైతే ఉండొచ్చు మా పంతులాడు. ఇక చెప్పే చేతలు అంటే వీడే వేస్తాడు గైస్ మా గల్లీ మొత్తంలో. మళ్ళీ ఆల్దర్ రోజు ఇజ్జత్ తీయాలంటే ఇంతనే అవుతుంది గైస్ మా పంతులతోని. సో మనం ఎంత అంటే అంత ఓవర్ చేస్తారు. సో చూడొచ్చు గైస్, ఇక్కడ కూడా రాళ్ళపైన హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మనమైతే ఇక ఫోటోలు తీయమంటున్నాం, కానీ మనమైతే మన బండి దగ్గరకు పోయి బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం గైస్. ఎందుకంటే డేట్స్ మనం కూడా వెళ్తున్నాం అంటే బ్లాగింగ్లో వెళ్ళిపోవాలి మనం, అంతే కదా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు, పంతులు ఇల్లు అయినా పడితే వెళ్ళడం ఇంపాసిబుల్ రా. దుంకి ట్రై చేయ, నేను పోతా, నాకు సంబంధమే లేదు. ఏమంటావు గైస్, స్టంట్ చేస్తా అంటాడు, నీ ఇష్టం అని చెప్తున్నాను నేను. గుంజానికి కూడా ఎలాంటి సౌకర్యాలు కొల్లేవు, రావచ్చు అక్కడి నుంచి మంచిగా హార్డ్ వర్క్ చేసి పైకి రావాలి. చూసిరా పంతులు ముళ్ళు గుచ్చుకునే గాయస్. ఇక ముళ్ళ చెట్టు ఉంది, వద్దా అంటే ఎక్స్ట్రా ఆల్ చేసుకుంటా పోయిండు, ముళ్ళు గుచ్చేసినాయి. ఇగో ఈ చెట్టు చాలా డేంజర్ గైస్. ఖరాబ్ అయిన పాత నీళ్ళు కదరా, ఇక పురుగులు ఉండే గైస్. అలా పురుగులు ఉన్నాయి అంటున్నాయి. ఇక పాత నీళ్ళు ఎట్టుంటే తెలిసినాయి. ఈ రాడ్తో లౌన్ పైన వేస్తుండే వీడు పంతులు వాడు. ఇగో గైజ్ ఈ రాడ్తో ఇగో ఐరన్ షీక్ రాడ్ ఉంది, దాంతో లౌన్ పైన వేస్తుంది. అది మాత్రం రిటర్న్ దాకిందనుకో చాలా ఘోరంగా తాకుతాయి. మనమైతే దూరం పోదాం. సో ఏమైనా వేసుకొని ఏమంటాం, అంతే కదా. సో మన బండి దగ్గరికి అయితే వచ్చేసినాం గాయ్స్, మన వీడియో వీడికి కంప్లీట్ చేసేసాం. సో లెట్స్ గో టు హోమ్. ఇగో కోతికాని ఎక్కువ వింత చాతలు చేస్తాడు గాయ్స్, అక్కడ చూడొచ్చు గాయ్స్. డూప్లెక్స్ ఇల్లు కూడా రెడీ అవుతుంది మన ముంగనే. ఎవరైనా ఉన్నారా పంతు గ్రౌండ్లో? సో నడవని మనం అయితే గ్రౌండ్లోకి వెళ్దాం గాయ్స్. ఇక్కడ సొసైటీ ఉంది, ఇక్కడనే వాటర్ ఫాల్ ఉంది గాయ్స్. సో అక్కడ వాచ్మెన్ లేడు, తెలియకుండా మేము ఎంటర్ అయినాం లోపలికి. సొసైటీకి సంబంధించిన చిన్న పార్క్ ఉంది. సో ఈడొచ్చి ఈడ కూర్చొని ఫోటోలు దింపు, అది దింపు, ఇది దింపు అంటుంది గైస్. అక్కడైతే ఏదో వెహికల్ వస్తుంది, మనం మాత్రం కెమెరా అయితే ఆఫ్ చేసాం. కొంతమందికి నచ్చదు గైస్ నిజం చెప్పాలనుకుంటే. సో చూసాం వస్తుందా వెహికల్, ఇక్కడనే వస్తుంది గైస్. సో మా పంతులను మాత్రం పిలుస్తున్నా, ఎందుకంటే రిస్క్. ఏమంటావు గైస్, అంతే కదా. సో మనమైతే వెళ్దాం. ఇక చాలాసేపు అయింది ఇక్కడ వచ్చి, మాత్రం ఎక్కువసేపు ఎక్కువ జాగాలు ఉండడం కరెక్ట్ కాదు. సో వీడైతే చూడొచ్చు గైజ్, నాకున్న టెన్షన్ ఏం ఉండదు, ఏమన్నా మన చూసుకుంటా అన్నట్లు ధీమా ఆయనకి. సో ఇగో ఇక్కడ కూడా ఎంజాయ్ అయింది లాస్ట్కి. సో ఏమని పంతులాడా ఇగో చూడండి గైస్, ఇది ఒక్కటి తక్కువైంది. ఇక పార్కులో ఒక బియర్ బాటిల్, మౌంటైన్ డ్యూ, బ్రీజరు ఇలాంటివి చెప్పురే కావాలి. ఇక అవే తక్కువైనాయి గైజ్, ఏం చేద్దాం చెప్పండి. ఇక సో తాటికల్లు చెట్టు గాయస్ కనిపిస్తుంది, కుండ కూడా ఉంది దానికి. ఆ చెట్టు ఎక్కాలంటే మనకు అదృష్టం ఉండదు, పైకి కింద పడ ఎక్కడం ఈజీగా, దిగడం చాలా కష్టం, చాలా ఈజీగా చెట్టు ఎక్కడం అన్న. సో మనమైతే వెళ్దాం గాయస్. సీడైతే ఇక అవి అన్నీ ఎక్కుతాడు గాయస్. ఈ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా ఇంతగానో ఈ పార్క్కి దూరలేడేమో గాయస్, ఇది అంతా చూస్తున్నాం మా వాడిగా ఏం చేస్తాం. సో మనమైతే వెళ్దాం. సో హే గాయస్, మేము ఇంటికి వెళ్తుంటే మాత్రం ఇక్కడైతే ఒక డ్యామ్ కనిపించింది గాయస్. ఇగో ఇక్కడ గేట్ లోపలికి పోయి చూస్తే డ్యామ్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది, కానీ అక్కడైతే అలౌ లేదని ఉంది, గేట్కి కూడా తాళం వేసి ఉంది. సో గాయస్ ఇక్కడ మాత్రం డ్యామ్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉంది. ఇగో మా పంతులారు చూసి మాత్రం షాక్ అయింది, వాడే చెప్పిండు అన్న ఇక్కడ డ్యామ్ ఉందంటే మళ్ళీ యూటర్న్ తీసుకొచ్చి ఇస్తున్నాం గైస్. అక్కడ ఎడ్జ్లా స్టార్టింగ్ ఎక్కడున్నా మాత్రం మాకు అస్సలు కనిపిస్తుంది గైస్. ఇగో ఎంత చిన్నగా కనిపిస్తుంది అంటే ఇగో చాలా ఓవరాల్ పెద్దగా ఉంది గైస్. సో మా పంతులారు చూడొచ్చు, వాడు కూడా షాక్ అయిపోయింది గైస్ ఇక్కడ లొకేషన్ చూసి. సో ఇలా ఉంటాయా పంతులు చేపలు ఉంటాయా, చేపలు ఉంటాయా?
అంటే గాయస్ ఇలా చేపలేంది రాలిగిలు ఏమని ఉంటాయి, ఇంత పెద్ద ఉందిరా పంతులు, ట్యాంక్ బండ్ అంత ఉంది గాయస్. ఇది కూడా సేమ్ ట్యాంక్ బండ్ లాగానే అనిపిస్తుంది మాకైతే చూడొచ్చు ఎంత పెద్ద ఉంది. ఈ గేట్లో పడుకుని పోతే ఇంకా క్లారిటీగానే ఆడ బోర్డు ఆడ పెట్టినారు అది వద్దాం ఎందుకు, అంతే కదరా ఫోన్దే బెస్ట్. ఎందుకంటే అవి గేట్లు మనం అవి నొక్కే ఓపెన్ అయినాయి అనుకో, అవునా కెమెరాలు కూడా ఉన్నాయి అండర్ సీసీటీ అండర్ సర్వే. సో ఆడ క్లియర్గా పెట్టినట్టు గైస్ ఇక్కడ కెమెరాలు ఉన్నాయి లోపలికి పోవద్దని. సో ఫోన్దే బెస్ట్ నాకు అడిగితే మాత్రం. సో చలో ఏమైతే బయటకైనా అయితే చూసినాం కదా, కానీ అక్కడ దిగకుండా కూడా లేదు గాయ ఛాన్స్, మొత్తం ఫెన్సింగ్ పెట్టేసినారు. కొంతమంది చీట్ కప్పు వాళ్ళు దిగి చచ్చిపోతారు అనుకో, మళ్ళీ ఇక అలా గవర్నమెంట్కి పేరు నష్టం కదా గైస్. సో పలానా ఏరియాలో ఇట్లా అయింది, ఇట్లా మొత్తం అక్కడ ఎలాంటి సెక్యూరిటీ లేదని. సో ఇక్కడ హైవే సైడ్ అంటే గైస్ ఇగో చూడొచ్చు. సో మనమైతే సో గైస్ ఇక్కడ మాత్రం మన ఎల్లమ్మ టెంపుల్ ఉంది. సో అమ్మవారికి అయితే దర్శనం చేసుకున్నాం. ఆమె అయితే లోపల ఒక లేడీ ఉంది, ఆమె అయితే వీడియో తీయనీయలేదు. సో చూడవచ్చు గైస్ మన ముంగన చెరువు ఎంత పెద్దగా ఉంది. సో ఇప్పుడు బంద్ చేసినాం కదా అదే చెరువు. సో ఇక ఈ చూడొచ్చు ఇక స్టార్ట్ చేసిండు ఇక స్టంట్లని గైస్. వస్తే అలాగా వైబ్ అయితే అనిపిస్తుంది గాయస్. ఈడ ఏముంది గాయస్, ఇక్కడ తింటే మాత్రం ఫుల్ అండ్ ఫుల్ కోమా, ముళ్ళు కూర్చుకుంటున్నాయి గాయస్. సో ఇక వీడు స్టార్ట్ చేసిండు ఇక మా పంతులు అయితే అడ్వెంచర్ గాయస్. చూడవచ్చు ఎంత పెద్దగా ఉంది గాయస్. మన ట్యాంక్ బండ్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ అంటే ప్రతి ఒక్కడే ఆపి మరి ఫోటోలు దింపుతున్నారంటే అర్థం చేసుకోండి. సో ఇది ఎంత లొకేషన్ ఎంత సూపర్ ఉందో. సో ఈడైతే చూడొచ్చు మా పంతులు అడిగా స్టార్ట్ చేసేసిండు ఇక. సో అక్కడైతే చూడొచ్చు గాయస్, అక్కడ కూడా చిన్న భూమి ఉంది దానిపైన చిన్నగా చెట్లు ఇట్లు మొలిచినాయి. సో కిందికి కూడా రూట్ ఉంది, అదే మెయిన్ రోడ్. మనం అక్కడ నుంచి పైకి వచ్చినాం. సో మా పంతులు అయితే వ్యూ ఎంజాయ్ చేస్తుండు గాయస్. ఇక్కడ మాత్రం చలికాల టైంలో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్, కానీ ఎండాకాలం కదా చాలా రిస్క్. పంతులు గాయస్ అక్కడ ఇగో బ్లాస్ట్ అయింది గాయస్, అక్కడ చూడొచ్చు పంతులు గాయస్. అక్కడ జూమ్ చేస్తున్నా చూడండి నాకు, అక్కడ స్మోక్ వస్తుంది అనిపిస్తాం గాయస్. ఆడ ఏదో బ్లాస్ట్ అయింది మనం వేల్చున్నారు అర్థమవుతుంది. అది కన్వెక్షన్ హాల్, అరే అది ఫంక్షన్ హాల్ రా పంతులు, అడేమో బ్లాస్ట్ చేసినారు. మా పంతులాడు కూడా భయపడిపోయాను గాయస్ దెబ్బకి. సో మనమైతే వెళ్దాం ఇక, లెట్స్ గో. ఏముందని ఎండ ఫుల్ అంటే ఫుల్ ఉంది. సో హే గైస్ ఫైనల్గా అయితే వచ్చేసినాం గాయస్. మేము మొత్తం దారిలో మాత్రం మాకైతే వాటర్ మిలన్ 10 రూపీస్కి కేజీ అని కనిపించింది. మేమైతే 5 కిలోలు అయితే వేసేసుకున్నాం. సో ఈ డక్కన్న ఇగో ఇది ఒకటి ఓపెన్ చేయ పంతులు పెట్టి నువ్వే కాబట్టి గాయస్. ఇగో మా మమ్మీకి సర్ప్రైజ్ ఇద్దామని ఇగో ఇందులో అయితే పెట్టినాం వాటర్ మిలన్ చూడొచ్చు. సో మేము చేసిన తిక్క పనులు ఎవడు ఏడు ప్రపంచంలో. సో గైజ్ ఇక మనకి ఛార్జింగ్ కేబుల్ తీసుకొచ్చిన షాప్లోనే పెట్టాలి, ఎందుకంటే ఇంటికి వెళ్ళామనుకో మళ్ళీ దొరికేది కూడా దొరకదు. సో మా మమ్మీ అయితే వెయిట్ చేస్తుంది గైజ్. సో మనమైతే వెళ్దామా పంతులు, లెట్స్ గో. చూసినారా గైజ్, పని అయిపోయినాక కోనేది అంటుంది పంతులు, ఇలాంటి దుర్మార్గుడు కూడా ఏడు. సో హే గాయస్ ఇంటికి వచ్చేవరకు టైం చేస్తాం మాత్రం 3 అవుతుంది గాయస్. సో మా మమ్మీ మాత్రం నేను తెచ్చిన వాటర్ మిల్ అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడదామని. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా మీ అందరం గెలిచినట్టే. సో పొద్దుగాల నేనే సో హే గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం ఇస్తే 10 అవుతుంది. సో బయట మనం ఒక ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చినాం. మనమైతే బయటనే వేసినాం డిన్నర్. సో మా అక్క మాత్రం అయితే డ్యూటీ కానీ ఇప్పుడు వచ్చింది, ఆమె అయితే డిన్నర్ అయితే చేస్తుంది. సో గాయస్ వాటర్ మిలన్ అయితే ఇప్పుడు లైట్గా తినేసాం గాయస్. సాయంత్రం అయితే నేను పడుకొని వేసేసే వరకు 7 అయింది. సో అప్పుడు కొంచెం తిన్నా, ఎక్కువ తినలేదు. సో ఎక్కువ తిన్నా కానీ మళ్ళీ నైట్ ఆకలేదు కాబట్టి మనకది తెలుసు. సో మనమైతే లైట్గా తినేసి పోదాం. సో మా అక్క ఫస్ట్ టైం చూడొచ్చు టీవీ చూస్తలేదు, ఫోన్లోనే వస్తుంది. సో గైజ్ ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ ఆల్రెడీ తినేసేసిన. సో మన పైనాపిల్ మన వాటర్ మిలన్ చేసిన. సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ నైట్ బై.